హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు ఎట్లాంటి ఖర్చు లేని ఇంట్లో తయారు చేసుకోగలిగిన ఒక అద్భుతమైన ఫర్టిలైజర్ ఆర్ కంపోస్ట్ గురించి మాట్లాడుకుందాము. ఇది వీడి నుంచి తయారు చేసుకున్నది. దీనికి ఉన్నటువంటి అద్భుత లక్షణాలు తెలిస్తే ఆల్మోస్ట్ అందరూ ఎలాంటి శ్రమ లేకుండా ఇంట్లో తయారు చేసుకోగలుగుతారు. నేను తయారు చేసి వాడి చూసి మీకు చెప్తున్నాను. అది మరేదో కాదు, వాటర్ ఫెర్న్గా మనం చెప్పుకునే అజోలా. ఈ మధ్య వాటర్ గార్డెన్ మీద బాగా ఫోకస్ చేశాను కదా. సో ఈ క్రమంలో టబ్స్ నిండా అజోలా బాగా పెరిగింది. అది పెరిగినప్పుడు చాలా హెల్తీగా కనిపిస్తుంది. దీన్ని ఎలా చేయాలి, ఎలా వాడుకోవచ్చు అని చెప్పి కొంత సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. అలా సమాచారాన్ని సేకరించే క్రమంలో దీనికి ఉన్నటువంటి అద్భుతమైన లక్షణాల గురించి తెలిసింది. ఇది మనకి ఈ లెగ్యూమినస్ ప్లాంట్స్ ఎలా అయితే గాలిలో ఉన్న నైట్రోజన్ని వేళ్ళల్లో స్థిరీకరిస్తాయో అలాగే ఈ అజోలా కూడా గాలిలో ఉన్న నైట్రోజన్ని గ్రహిస్తుంది. వెరీ రిచ్ నైట్రోజన్ రిచ్ ఫెర్న్ అన్నమాట ఇది. అంతేకాకుండా మాంసకృతులు చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో. మెగ్నీషియము, అలాగే ఫాస్ఫరస్, పొటాషియం, ఇవన్నీ కూడా మన మొక్కలకి చాలా అవసరం. వీటిని ఇవ్వడానికి మనం రకరకాలుగా శ్రమ పడుతున్నాము. బోలెడన్ని సేంద్రియ పద్ధతులు ఫాలో చేస్తున్నాము. ఇది చాలా సింపుల్ వన్ అన్నమాట. కొన్ని ప్రాంతాలలో దీన్ని ఆహారంగా కూడా వాడుతున్నారని తెలిసింది. కొన్ని దేశాలలో ప్రాసెస్ చేసిన అజోలాని ఆహారంగా తీసుకుంటున్నారట. ఎందుకంటే ఇది రిచ్ ఇన్ మనం చెప్పుకున్నట్లుగా ప్రోటీన్స్, ఫైబరు, అలాగే చాలా మంచి ఆహారం. సో అలా వాడుతున్నారనమాట. అయితే ఇది మరొక ముఖ్య విషయం ఏంటంటే మనం యూరియా వాడకుండా జనరల్గా మనం సేంద్రియ పద్ధతిలో కౌడంగు, ఈ కౌ యూరిన్ ఇవన్నీ వాడుతున్నాం కదా. కెమికల్ పద్ధతిలో అయితే డైరెక్ట్ యూరియా వాడుతున్నాం కదా. దాని పర్సంటేజ్ తగ్గించేసేసి ఈ అజోలా వాడటం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని రిజల్ట్స్ చెప్తున్నాయి. అది చూసిన తర్వాతే నేను తయారు చేసి వాడి మీకు చెప్తున్నాను అన్నమాట. సో అయితే ఇక్కడ ఇంకా చెప్పుకోవాలంటే దీన్ని పెంచుకోవటం చాలా అంటే చాలా సులభం. కాస్తంత ఒక గుప్పెడు మట్టి, కొంచెం వాటరు, 4 అజోలా మొక్కలు ఉంటే చాలు, చక్కగా పెరుగుతుంది. మన దేశంలో కూడా దీన్ని చాలా బాగా వాడుతున్నారు. రీసెర్చ్ చాలా బాగా నడుస్తుంది దీని మీద. కోళ్ళకి దానాగా వాడుతున్నారు, పశువులకి మేపుతున్నారు. పశువుల్లో పాల దిగుబడి ఎక్కువగా రావడం కోసం పశువులకి మేపుతున్నారు. జస్ట్ ఇమాజిన్ దీనివల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయి, మన మొక్కలకి ఎంత బాగా పనిచేస్తుంది అనేది. సో ఇప్పుడు నేను ఆ మొక్కలు చూపిస్తాను, ఈ అజోలా బీట్ చూపిస్తాను, అలాగే ఎలా పెంచుకోవాలో కూడా చూపిస్తాను. పెద్ద శ్రమ అక్కర్లేదు, మన చిన్న చిన్న టబ్స్లలో కూడా పెంచుకోవచ్చు. ఇది 2 నుంచి 3 రోజులు 3 నుంచి ఒకసారి మనం వేసి వదిలేసామంటే చాలు, చాలా తొందరగా ఫాస్ట్ గ్రోత్. ఎవ్రీ వీక్ మనకి రెడీ అయిపోతూ ఉంటుంది. 2 to 6 డేస్లోనే తయారైపోతుంది. అయితే ఎక్కువ ఎండలో పెట్టకూడదు, సెమీ షేడ్లో పెట్టుకోవాలి. బాగా ఎండ తగిలితే కొంచెం లైట్గా పేలుగా అయిపోతుంది. నీడలో పెట్టుకుంటేనే మంచి గ్రీన్ కలర్తో అద్భుతమైన మంచి రంగుతో కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని ఇంకొక జాగ్రత్త ఏంటంటే పిట్టలు తినేస్తాయి. వాటికి చాలా ఇష్టమైన ఆహారం పావురాలు, ఈ ఊర పిచ్చుకలు, ఇలాంటివన్నీ పిట్టలు, ఏ రకమైన పిట్టలు అయినా కావచ్చు, ఇది తినేస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పి కొంచెం మనం ఏదైనా చిల్లుల బుట్టతో కవర్ చేసుకొని ఉంచితే బాగుంటుంది, లేదా షేడ్ నెట్లో పెట్టుకుంటే బాగుంటుంది. అదే పొలాలలోనూ రైతులు కూడా పెంచుతున్నారు కదా ఈ మధ్య. వాళ్ళు ఎంత పిట్టలు తిన్నా ఓపెన్ అయితే కదా బాగానే ఉంటుంది. మనం చిన్న చిన్న టబ్బుల్లో పెంచుకున్నప్పుడు ఈజీ యాక్సెస్ అన్నమాట మన పక్షులకి. అందుకని కొంచెం జాలితో కవర్ చేసుకుంటే బాగుంటుంది, చక్కగా పెరుగుతుంది. ఒకసారి చూసేద్దరు కానీ ఎలా పెంచుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి. ఓకే, ఇది మనం అజోలా పెంచుకున్న టబ్బు. పిట్టలు తింటాయని కవర్ చేసి ఉంచాను అన్నమాట. చూడండి ఎంత మంచి కలరు, ఎంత బాగా పెరిగిందో. పెంచుకోవడం చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ముందుగా ఎలా పెంచుకోవాలో చూద్దాం. తర్వాత నేను లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇది చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం. ఇదేంటంటే
ఈ అజోలా నీళ్ళల్లో ఉన్నంతసేపే దీని ప్రతాపం ఇంత చక్కగా గ్రీన్గా చక్కగా కనిపిస్తుంది. నీళ్ళల్లోంచి తీసి బయట పెట్టామంటే విదిన్ అవర్స్ ఎండిపోతుంది అన్నమాట. చాలా ఈజీ కంపోస్ట్. ఇలా ఎండబెట్టి మన సాయిల్లో మిక్స్ చేసి వేసేసుకోవచ్చు. చాలా ఈజియెస్ట్ మెథడ్ కంపోస్టింగ్లో అంటే ఇదే. నేను ఇంతవరకు చేసిన వాటిల్లో చాలా తేలికైన పద్ధతి. ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఇందులో అంతా నేను అజోలాతో చేసిన కంపోస్ట్ అనమాట, డ్రై కంపోస్ట్. అయితే ఈరోజు మీకు లిక్విడ్ కంపోస్ట్ చూపిస్తాను. ఓకే, ముందుగా ఎలా పెంచుకోవాలో చూద్దాం. పెంచుకోవటం అంటే చాలా ఈజీ. చూస్తున్నారు కదా, కొంచెం మట్టి కంపోస్ట్ ఒక 2 అంగుళాల మేర ఉంటే చాలు, అంతే. ఒక టబ్లో, చిన్న చిన్న టబ్స్లో పెంచుకోవచ్చు. పెద్దగా చాలా ఎక్స్పెన్సివ్గా డబ్బులు అసలు ₹1 కూడా ఖర్చు కాదు. చాలా స్పేషియస్గా పెద్ద పెద్ద టబ్స్లో అక్కర్లేదు, చిన్న చిన్నగా కూడా పెంచుకోవచ్చు. ఇలా కొద్దిగా కంపోస్టు కొద్దిగా మట్టి తీసుకున్న తర్వాత దాన్ని మనం నీళ్ళతో నింపేసుకోవాలి. అంతే, సో సింపుల్. మీరు ఇదంతా సెటిల్ అయ్యేదాకా కూడా ఆకక్కర్లేదు. ఆటోమేటిక్గా ఈ మెటీరియల్ అంతా కింద సెటిల్ అయిపోయి పైన నీళ్లు తేటగా ఉంటాయి. ఈ అజోలా యొక్క మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇది వాటర్ ప్యూరిఫైయర్. మన పాండ్స్లోనూ అక్కడ దోమలు అది పెరగకుండా ఇది కవర్ చేసేస్తూ ఉంటుంది. కొంతమంది ఇది వీడ్ కదా, మొత్తం ఆక్సిజన్ అక్వాటిక్ యానిమల్స్కి ప్లాంట్స్కి అందకుండా చేస్తుంది అంటారు. కానీ దీన్ని మనం ఇలా ఉపయోగకరంగా వాడుకున్నప్పుడు ఆ నష్టం ఏమీ ఉండదు, చక్కగా వాడుకోవచ్చు. ఇలా జస్ట్ కొంచెము ఈ వాటర్ ఫెర్న్ తీసుకొని వేసేస్తే చాలు. విదిన్ 1 వీక్ to 10 డేస్లో ఈ మొత్తం నిండిపోతుంది. ఇట్లా మనం 4-5 టబ్బులు పెట్టుకున్నామంటే చాలు. మన గార్డెన్కి కావలసినంత మంచి ఫర్టిలైజర్ మన ఇంట్లోనే దొరుకుతుంది. ఇప్పుడు ఫర్టిలైజర్ చూద్దాం. ఓకే, ముందుగా మనం ఏం చేయాలంటే ఒక బాటిల్, ఆ బాటిల్లో కొంచెం బెల్లం వేసి తీసుకోవాలి. కొంచెం దీన్ని మనం వాటర్తో, కాస్తంత వాటర్తో నింపేద్దాం. ఇవన్నీ యాక్చువల్గా డిస్టిల్డ్ మెథడ్లో ల్యాబొరేటరీలో తయారు చేస్తున్నారు. నేను మా ఇంట్లో తయారు చేసుకున్న పద్ధతి మీకు చూపిస్తున్నాను. ఇలా కాస్తంత వాటర్తో నింపేయాలి. నింపేసిన తర్వాత కొంచెం అజోలా తీసి ఇందులో వేసేయాలి. మీరు డ్రైదన్నా వేసుకోండి, పచ్చిదన్నా వేసుకోండి. తర్వాత ఇది వేసినప్పుడు దీనికి సూర్యరశ్మి తగిలితే పెరుగుతుంది. సూర్యరశ్మి తగలనప్పుడు, గాలి తగలనప్పుడు ఇది ఆటోమేటిక్గా డీకంపోజ్ అయిపోతుంది. ఓకే, ఇలా ఎంత వేయాలి ఏంటి అంటే ఎంతైనా వేసుకోవచ్చు. దీనివల్ల హాము లేదు, ఇంకా మంచి బెనిఫిట్ తప్పితే ఏమాత్రం హాము లేదు. నేనైతే ఒక 200 గ్రామ్స్ వరకు వేసాను సుమారుగా. ఒక 100 గ్రామ్స్ బెల్లము, ఒక 200 గ్రామ్స్. ఈ వేర్లు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో దీన్ని ఏం చేయాలంటే కవర్ చేసేసేయాలి, మూత పెట్టేయాలి. గాలి తగలకుండా గట్టిగా మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత ఒక నల్లటి గుడ్డతో కానీ డార్క్ కలర్ గుడ్డతో కానీ పూర్తిగా కవర్ చేసేయాలి. ఇలా వీలైతే బాటిల్ కూడా డార్క్ కలర్ బాటిల్ దొరికితే ఇంకా యూజ్ అవుతుంది. ఇలా కవర్ చేసినాక దీనిని టైట్గా ఓ రబ్బర్ బ్యాండ్తో కానీ ఏదైనా ఎక్కడ గాలి వెలుతురు తగలకుండా దీన్ని ప్యాక్ చేయాలి. ఇలా ప్యాక్ చేసి ఇంట్లో ఒక కార్నర్లో పెట్టేసి ఉంచితే 1 వీక్కి ఇది తయారవుతుంది. 1:10 రేషియోలో మన వాటర్కి మిక్స్ చేసి చక్కగా మన మొక్కలకి అందించవచ్చు. ఇది నేను చేసుకున్న పద్ధతి. ల్యాబొరేటరీలో చేసిన పద్ధతి వేరేగా ఉంటుంది. నేను నా వీలుగా, నాకు అనుకూలంగా ఉండేటట్లుగా నేను తయారు చేసుకుంటున్నటువంటి పద్ధతి అన్నమాట ఇది. ఓకే, ఇలా తయారు చేసి పెట్టుకొని 10 డేస్ అయిన తర్వాత మనం మొక్కలకి ఇచ్చేయచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ బాటిల్ మనం చీకటి ప్రాంతంలో పెట్టాలి, గాలి వెలుతురు తగలని ప్రాంతంలోనే పెట్టాలి.
2 రోజులకు ఒకసారి కాస్తంత మూత తీసి మళ్ళీ మూత పెట్టచ్చు. చూసారు కదా మనం ఎంత సింపుల్గా ఈ అజోలా పెంచుకోవచ్చు, అలాగే ఎంత ఈజీగా ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు. వెరీ రిచ్, ప్రోటీన్ రిచ్, అలాగే యూరియా రిచ్, నైట్రోజన్ రిచ్, ఇంకా మెగ్నీషియం, ఫాస్ఫరస్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు. సో ఇది మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.